హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. డిసెంబర్ 4వ తారీఖున దత్త జయంతి అయితే జరిగిందండి. పిఠాపురాన్ని అయితే పుణ్యక్షేత్రాల్లో ఒకటి బాగా దత్తాత్రేయుల వారి టెంపుల్ అండి. ఎక్కడెక్కడి నుంచో అయితే వస్తుంటారండి. దత్తాత్రేయుని వాళ్ళని అయితే నమ్ముకున్న వాళ్ళకైతే చాలా మంచి అయితే జరుగుతుందని అయితే అంటుంటారు. ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తూ ఉంటారు. అసలు ఖాళీ ఉండదండి నిత్యం కూడాని. అలాగే నిత్యం అన్నదానం కూడా జరుగుతూనే ఉంటుంది. దత్త జయంతి సందర్భంగా పాపనాచార్యుల స్వగృహం నందు ప్రతి సంవత్సరం కూడా చేస్తారండి. పాపనాచార్యుల స్వగృహం నందు డైలీ కూడా నిత్యం అన్నదానం అయితే జరుగుతుంటుంది. నిత్యం హోమాలు అయితే జరుగుతుంటాయండి. దత్త జయంతి సందర్భంగా చండీ హోమం అయితే పెట్టారండి. 108 హోమగుండాలతో ఎంతమంది జంటలు ఉంటే అంతమంది కూడా కూర్చోవచ్చండి. ఒక్కొక్క గుండం దగ్గర 6 జంటలండి. ఒకవేళ జంటలు లేకపోతే కనుక ఆడవాళ్ళు కూడా కూర్చోవచ్చు అని అయితే అన్నారు. అలా చాలామంది అయితే వచ్చారండి. 108 హోమగుండాలు అయితే వేశారు. ముందుగా పేరైతే రిజిస్టర్ అయితే చేయించుకోవాలట. అందుకు మేమైతే ముందుగానే పేరైతే రిజిస్టర్ అయితే చేయించుకున్నామండి. ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా అయితే జరుగుతుంది. ఈ సంవత్సరం అయితే 108 గుండాలు అయితే వేశారు, హోమగుండాలు. లాస్ట్ టైం వేశారు, ఇంకా కొంచెం తక్కువ అయితే వేశారండి. ఇప్పుడైతే ఇంక అందరికీ కూడా ఫ్రీ అండి. అమౌంట్ ఏమీ లేదు హోమం చేయించుకోవడానికి అయితేనే. రిజిస్టర్ ఒక్కటి చేయించుకుంటే చాలు. మొత్తం అందరూ కూడా మనం ఏం పట్టుకెళ్ళవలసిన అవసరం కూడా లేదు. అన్నీ కూడా పూజ సామాను, హోమంకి సంబంధించినవి అన్నీ కూడా వాళ్ళే ఇచ్చారండి. ఏం పట్టుకెళ్ళలేదు మేమైతేని. అక్కడికి ఒక 2000 జనం వరకు అయితే వచ్చారండి. అసలు ఖాళీ అయితే లేదు. అందరూ కూడా చాలా బాగా అయితే వచ్చారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి. లోకల్ కంటే కూడా బయట పొన్నూరుల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా ఎక్కువ అయితే ఉన్నారు. ఖాళీ స్థలంలో అయితే పెట్టారండి. ఇది పిఠాపురాన్ని అయితే బైపాస్ రోడ్లో అయితే పెట్టారు. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒకటి అయితే పెడుతూనే ఉంటారండి. బాపనాచార్యుల స్వగృహం నందైతే ఏవో ఒకటి జరుగుతూనే ఉంటాయి. లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా అయితే జరిగాయండి పూజలు అయితేనే. ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి. జనం అయితే ఇంక లెక్కలేరు, అంత జనం అయితే వస్తూనే ఉంటారండి. దత్తాత్రేయ వారి టెంపుల్ అయితే నిన్న ఇంక అసలు ఖాళీ అయితే లేదు. దత్త జయంతి గురించి చాలా రష్గా అయితే ఉందండి. దత్త జయంతి, దత్తుడి గుడి, అలాగే పిఠాపురం శివాలయంలో కూడా దత్తాత్రేయుల వారి టెంపుల్ అయితే ఉంది. అక్కడికి ఇంకా అసలు ఖాళీ లేదండి జనం అయితేని. ఎక్కడెక్కడి నుంచో వస్తూనే ఉన్నారు ఈరోజు అయితేని. మనం ఇలా హోమం చేయించుకోవాలంటే కనుక ఒక 50,000 60,000 అన్నా అవుతాయండి. కానీ ఇక్కడైతే మనం అసలు ఒక్క రూపాయి కూడా ఏం పట్టుకెళ్ళకుండా అన్నీ కూడా వాళ్ళే ఇచ్చారండి. మనం ఏం పట్టుకెళ్ళవలసిన అవసరం అయితే లేదు. మైక్లో మాట్లాడుతున్నారు కదా, ఆయనేనండి రాజుగారని. దీన్నైతే స్థాపించింది అవిని. ఆ రాజుగారే ముందుండి అయితే నడిపిస్తున్నారండి అంతా కూడాని. చాలా బాగా అయితే చేస్తారండి. నిత్యం అన్నదానం అయితే జరుగుతూనే ఉంటుంది. పొద్దుట, సాయంత్రం, మధ్యాహ్నం కూడా 3 పూటలు జరుగుతూనే ఉంటుందండి. ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తూనే ఉంటారు జనం అందరూ కూడాని. చాలా బాగా అయితే చేస్తారండి. ఇక్కడికైతే ఒక 2000 జనం వరకు అయితే వచ్చారండి. అందరూ కూడా హోమాలు అయితే చాలా బాగా అయితే చేయించుకున్నారు. అలాగే భోజనం సదుపాయం కూడా చేశారండి. భోజనం కూడా చేసేసి ఇంక అందరూ కూడా ఇంటికి అయితే వెళ్ళారు లాస్ట్లో అయితేనే. పూజ మాత్రం చాలా బాగా అయితే జరిగింది. మార్నింగ్ 9 గంటలకు అయితే వచ్చామని చెప్పారు. మార్నింగ్ 9 గంటల నుంచి 2:30 వరకు, 2 అయ్యే వరకు హోమం అయితే జరిగిందండి. ఈ పూజ సామానం అయితే వాలంటీర్స్ అయితే పెట్టారు. అందరూ కూడా పూజ సామానం అయితే అందిస్తూ ఉన్నారండి. మధ్యలో అయితే పల్లకీతో అయితే వచ్చారండి. దత్తాత్రేయులను పల్లకీ అయితే ఊరేగించుకుంటూ వచ్చారు. నేను అది వీడియో అయితే తీయలేదు. ఈ మాట్లాడడం, ఈ సర్దడం అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు హోమాన్ని అయితే వెలిగించమని చెప్పారండి. కర్పూరం ఇచ్చారు అగ్గిపెట్టి మొత్తం అందరికీ కూడాని. హోమగుండం అయితే వెలిగించారండి. మనం చేయించుకోవాలంటే ఇలాంటివి అయితే చేయించుకోలేము అసలు. కానీ ఇలాంటివి చూడటానికే కాదు, చాలా అదృష్టం అయితే ఉండాలండి చేయటానికి. అందరికీ కూడా కుదరదు. ఈ అవకాశం వచ్చినందుకైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాం మేమైతేని. లాస్ట్ టైం కూడా హోమం అయితే చేయించాము. అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమం అండి. దత్తాత్రేయుల టెంపుల్లోనే చేశారు అప్పుడు కూడాని. చాలా మంచిగా అయితే అనిపించింది, చాలా హ్యాపీగా కూడాని. ఇది రెండోసారి అండి హోమం అయితేని. మనం అయితే మన చేతులతో మనం ఇంటి దగ్గర చేయించుకోవాలంటే చేయించలేమండి అసలు. పూజ అయితే మాత్రం చాలా బాగా చేశారండి. హోమాలు అందరికీ కూడా అన్ని రకాలు కూడా ఇచ్చారు. 13 అధ్యాయాలండి. 13 అధ్యాయాలకి 13 రకాలైతే ఫ్రూట్స్ అవన్నీ కూడా ఇచ్చారండి. అవన్నీ వేయడానికి కొబ్బరికాయ, ఇప్ప పువ్వు, దానిమ్మకాయ, జామపండు, ఏలక్కాయ, మారేడు, ఖర్జూరం, గుమ్మడికాయ, అలా మొత్తం మీద 13 రకాలు అయితే ఉన్నాయండి. అలాగే మరమరాలు, అన్నం ఇవన్నీ కూడా 700 సార్లు అయితే వేయాలనేది చెప్పారు హోమగుండంలో అయితేనే. జంటలు ఉన్న వాళ్ళు జంటలు అయితే పూజ చేసుకోవచ్చు, లేదా సింగిల్గా కూడా చేయొచ్చు అన్నారండి. నెయ్యి అయితే మగవాళ్ళే వేయాలంట మా పెద్దనాన్నగారు. అలాగే మా వారైతే వేశారు నెయ్యి అయితేని. మేమందరం కూడా మరమరాలు,
అలాగే ఉన్నాయన్నీ కూడా వేస్తూ ఉన్నామండి. అలాగే 700 సార్లు అయితే పూజ అయితే చేయాలని అయితే చెప్పారు, 13 అధ్యాయాలని. అలా పూజ చేస్తూనే ఉన్నామండి. పూజ సామానం అయిపోతుంటే కనుక మళ్ళీ తెచ్చి అయితే ఇచ్చేవారు మరమరాలు అవిని. అలాగే పుల్లలు కూడా హోమంలో కావాలితే కనుక మళ్ళీ పుల్లలు తెచ్చిపెట్టేవారు. అలాగే నెయ్యి కూడా వేస్తూనే ఉన్నారండి. అంత చేయడం అంటే మాటలేం కాదు, ఎవరికైనా సరే 108 ఉండాలంటే మాటలేంటండి. ఒక్క హోమం చేయించుకోవాలంటేనే మనకు ఒక 50,000 వరకు అవుతుంది. అలాంటిది ఇంతమంది జంటలు కూర్చొని ఇన్ని పూజలు చేస్తున్నారంటే మాటలు కాదు. డైలీ బాపనాచార్యుల స్వగృహంలో డైలీ హోమం జరుగుతుందండి. అలాగే పల్లకీ సేవ అయితే జరుగుతూనే ఉంటుంది. డైలీ కూడా నిత్యం జరుగుతుంది. అలాగే అన్నదానం జరుగుతుందండి నిత్యం కూడా. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి భోజనం లేదు అన్నది ఉండదండి. ఇంక పిఠాపురం వచ్చిన వాళ్ళకైతే డైలీ అన్నదానం జరుగుతూనే ఉంటుంది నిత్యం కూడా. మనం ఏదైనా కోరుకున్నామంటే కనుక కోరికైతే నెరవేరుతుందటండి. దత్తాత్రేయుల వాళ్ళు నమ్ముకున్న వాళ్ళకైతేనే ప్రతి ఒక్కరికి అయితే మంచి నమ్మకం అయితే ఉంటుంది. మహారాష్ట్ర నుంచి అలాగే ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తూనే ఉంటారండి టెంపుల్కి అయితేనే. ఇప్పుడైతే పంతులు గారి మంత్రాలతో అయితే హోమం అయితే జరుగుతూ ఉంది, వింటూనే ఉండండి. ఇదన్నమా అనుకుంటున్నారండి. పొలం ఎక్కువగా ఉన్నాయి కదా అని మంట ఎక్కువగా వస్తే మూడవ అధ్యాయంలో అని చెప్పి 6,000 లక్షల సైన్యాన్ని ధూమ్రలోచనని పంపించారండి. ఈ వెళ్ళినటువంటి ధూమ్రలోచనలు ఈ వస్తావా మర్యాదగా లేదా చుట్టుపట్టు తీర్చుకోవడం ఉంటారని అమ్మవారిని హెచ్చరించారుగా. అప్పుడు అమ్మవారి వాహనమైనటువంటి సింహం నాలుక మీద పెట్టి ఖండాలుగా సంహారం చేసి రక్తం అంతా అమ్మవారు తాగేసి రక్తబీజులందరినీ సంహారం చేసిందండి. అమ్మవారికి ప్రీతిగా అందుకే చెరుకు చూడండి, రసం తీస్తే పిత్త అవతల మారేస్తాం. అలాగా రక్తబీజులందరికీ కూడా రక్తం అంతా కూడా అమ్మవారు తాగేసి పిప్పి పడేసినట్టుగా మాంసప ముద్రను విసిరేసిందండి. అందుకని అమ్మవారి ఉగ్రస్థాన్ని శాంతింపజేయడానికి 8వ అధ్యాయంలో చెరుకు ముక్కలతో హోమం చేసుకుంటాం. 9వ అధ్యాయం ప్రారంభమవుతోంది. అంతా కూడా చెండికాయలున్నా అంటూ హోమం నాలుక మీద పెట్టి ఖండాలుగా సంహారం చేసి రక్తం అంతా అమ్మవారు తాగేసి రక్తబీజులందరినీ సంహారం చేసిందండి. అమ్మవారికి ప్రీతిగా అందుకే చెరుకు చూడండి, రసం తీస్తే పిత్త అవతల మారేస్తాం. అలాగా రక్తబీజులందరికీ కూడా రక్తం అంతా కూడా అమ్మవారు తాగేసి పిప్పి పడేసినట్టుగా మాంసప ముద్రను విసిరేసిందండి. అందుకని అమ్మవారి ఉగ్రస్థాన్ని శాంతింపజేయడానికి 8వ అధ్యాయంలో చెరుకు ముక్కలతో హోమం చేసుకుంటాం. 9వ అధ్యాయం ప్రారంభమవుతోంది. అంతా కూడా చెండికాయలున్నా అంటూ హోమం పెట్టుకోండి. మీ అందరికీ కూడా పూర్ణాహుతి మూట ఇచ్చి ఉన్నారు. పూర్ణాహుతి ఇచ్చిన వాళ్ళంతా కూడా పూర్ణాహుతి కార్యక్రమం ప్రారంభమవుతుంది. పూర్ణాహుతి మూటలందరికీ అంటుమంది. స్వామివారి యొక్క సిద్ధరంగళ స్తోత్రం పారాయణ చేయండి. దత్త జయంతి గురువారము మార్గశిర మాసము సిద్ధరంగళ స్తోత్రం చేసుకుని స్వామివారి మహాపూర్ణాహుతి కార్యక్రమం చేసుకుందాము. అంతా కూడా స్వామివారి శ్రీపాద శ్రీవల్లభ స్వామి గారి సిద్ధరంగళ స్తోత్ర పారాయణ చేయండి. అవధూత శ్రీ గురుదేవ దత్త శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పలక్ష్మీ నరసింహరాజ భవ శ్రీమదఖండ శ్రీ విభవ శ్రీ విద్యాధరి. ఫస్ట్ అయితే గణపతి హోమం అయితే చేశారు. గణపతి హోమం అయిన తర్వాత మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి హోమాలు అయితే మొత్తం అన్నీ పూర్తి చేశారండి. మొత్తం అన్నీ చెప్పి నాకైతే పూర్తిగా అయితే తెలియదు. ఎక్కడైనా తప్పులు ఉంటే కనుక క్షమించండి అందరూ కూడా. ఇవైతే కొన్ని అయితే నాకైతే అర్థమయ్యాయి, కొన్ని అయితే అర్థమైతే కాదండి, మర్చిపోతుంటాను కూడా. అందుకని పూర్తిగా అయితే చెప్పలేదు నేను.
అవన్నీ అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్రూట్ అయితే వేయించారండి. అవన్నీ వేసిన తర్వాత లాస్ట్లో అయితే పూర్ణాహృతి అయితే అందరినీ తాకించారు. అందరూ తాకిన తర్వాత జంటలను అయితే వేయమన్నారు. హోమం అన్నదైతే జంటలే చేయాలటండి, సింగిల్ అయితే చేయకూడదట. అందుకని జంటలు ఉన్న వాళ్ళని అయితే పూర్ణాహృతి అయితే వేయమన్నారు. అదైతే వేసామండి. పూర్ణాహృతి అయిన తర్వాత ప్రదక్షిణ అయితే చేసి ఇంక పూర్తి అయితే అయింది. ఇంకా విభూది అయితే హోమం చేసిన విభూది బొట్టు అయితే పెట్టుకుని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళామండి. దర్శనానికి వెళ్ళి దర్శనం పల్లకి అయితే వచ్చింది అన్నాను కదా, అక్కడ దర్శనం చేసుకొని మనం పూజ చేస్తే కనుక ఇంటి దగ్గర అయితే పంతులు గారికి అయితే దక్షిణం అయితే ఇస్తాం కదండి. తక్కువలో అయితే అవదైతే మనకి ఇంటి దగ్గర అయితేనే అక్కడ అలాగే మనకు తోచిన కాడికి అయితే దక్షిణ అయితే ఇచ్చి పంతులు గారితో అక్షంతలు వేయించుకొని కాళ్ళకి దండం పెట్టుకుని భోజనానికి అయితే వచ్చామండి. భోజనం వచ్చిన తర్వాత ఇంకా భోజనం అయితే చేసేసాము. భోజనం చేసి వచ్చేటప్పుడు అయితే ఇంకా అక్కడ ప్రసాదం అయితే ఇస్తున్నారండి. దత్తాత్రేయుల వారిది చిన్న ఫోటో అలాగే విభూది ప్రసాదం అయితే ఇస్తున్నారు. మేము వెళ్ళేసరికి ఇంక లాస్ట్లో ప్రసాదం అయితే అయిపోయింది. డబ్బులు అయితే ఎంతో కొంత మనం అయితే చదివించవచ్చండి. అక్కడ అన్నదానానికి ఇక్కడ బోలు పూజలు జరుగుతున్నాయి కాబట్టి మనకు తోచినంతలో మనం అయితే ఎంతో కొంత చందా అయితే ఇవ్వచ్చు. అలాగే మాకు తోచినంతలో మేమైతే చందా అయితే రాయించేసి ఇంటికి అయితే వస్తామండి. హోమం అయితే చాలా బాగా జరిగిందండి. పొగ మాత్రం చాలా ఎక్కువ అయితే వచ్చింది. అందరూ కూడా తట్టుకోవడం కూడా కష్టమండి. అంత పొగ 108 హోమాలంటే మాటలేం కాదు. మనకు ఒక్క హోమానికి పొగ అయితే రైగమ్మేస్తుంది. ఎవరైనా పిఠాపురం ఇంకా దత్తాత్రేయుల వారి టెంపుల్ని దర్శించేసుకోకపోతే కనుక ప్రతి ఒక్కరూ రండి, దర్శనం అయితే చేసుకోండి. పిఠాపురం దత్తాత్రేయుల వారే కాదు, అలాగే పురోహితక అమ్మవారు అలాగే కుకుటేశ్వర స్వామి దేవస్థానం అయితే ఉందండి. మంచి మంచి దేవస్థానాలు ఉన్నాయి. దత్తాత్రేయుల వారు పుట్టిన నేల కాబట్టి ఒక్కరోజైనా నైట్ అయితే నిద్రించడం అయితే మంచిది అంటారండి. అలాంటిది పిఠాపురం పుట్టి పెరిగిన వాళ్ళు అయితే ఇంకా చాలా అదృష్టవంతులైనా చెప్పుకోవాలి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి. చూస్తూనే ఉండండి మా ఛానల్ వీడియోస్ అయితేని. బాయ్ అండి అందరికీ.